ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. పిటిషనర్ల తరపు వాదనలు పూర్తి అయ్యాయి. కౌశిక్ రెడ్డి తరపున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ఇక కేటీఆర్ తరపున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు వినే అవకాశం ఉంది. ఇక అంతకు ముందు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైం అంటే పదవి కాలం పూర్తయ్యే వరకు కాదు కదా అని ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందన్నారు. మొదటి ఫిర్యాదు తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసు కూడా ఇవ్వలేదని, నిర్ణయం తీసుకోవడానికి తగిన టైం ఉండాలి కదా అని అన్నారు. ఇక కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరారు. దీంతో ప్రతివాదులపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని ధర్మాసనం సూచించింది. ఇక దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా దానం కొనసాగిస్తున్నారన్నారు. అడ్వకేట్ శేషాద్రి నాయుడు, సుందరం అలాగే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కనీసం స్పీకర్ నోటీస్ కూడా ఇవ్వలేదని, స్పీకర్ తమ ఫిర్యాదుపై కనీసం స్పందించలేదన్నారు. అయితే ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించామని, అయితే ఎమ్మెల్యేలపై కూడా విచారణకు 4 వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించిందని సుప్రీంకోర్టుకు విన్నవించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదుల ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, పార్టీ ఫిరాయింపుల కేసు ఏప్రిల్ 2వ తారీఖుకి వాయిదా పడింది. ముఖ్యంగా 2 గంటల పాటు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల కేసుని విచారించినటువంటి దిశభ ధర్మాసనం సుప్రీంకోర్టు ముఖ్యంగా అనేక కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎందుకు చర్యలు స్పీకర్ తీసుకోవడం లేదనేది ప్రధానంగా ప్రశ్న. దానిలో భాగంగా జస్టిస్ బిఆర్ గవాయ్, అదేవిధంగా అగస్టిన్ జార్జిలతో కూడినటువంటి దిశభ ధర్మాసనం 2 గంటల పాటు ఈ కేసును విచారించింది. అయితే పార్టీ ఫిరాయింపుల తరపున ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్తో పాటుగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ సుందరం, అదేవిధంగా కేటీఆర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ శేషాద్రి నాయుడు మధ్య ఉన్నటువంటి వాదనలు 2 గంటల పాటు విన్న తర్వాత ఏప్రిల్ 2కి వాయిదేసింది. అయితే ఈ యొక్క విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. ఎందుకు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ సరైన సమయంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది కూడా వివరణ కోరింది. ఎందుకంటే వాస్తవంగా స్పీకర్ అదే తుది నిర్ణయం అయినప్పటికీ కూడా, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్దే తుది నిర్ణయం అయినప్పటికీ కూడా సకాలంలో చర్యలు తీసుకోకపోవడం కారణాలు ఏంటి అనేది కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాంతో పాటుగా ఇక ఇప్పటికే అనేక సార్లు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది కాబట్టి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసలు నోటీసులు ఇచ్చారా లేదా అని కూడా మరొకసారి ప్రశ్నించింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొందరు, ముఖ్యంగా అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా చేసినటువంటి దానం నాగేందర్, ఆయన పార్టీ ఫిరాయింపుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ సుందరం వాదన వినిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చర్యలు మీరు తీసుకుంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి మరోసారి సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. కాబట్టి ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. దాంతో పాటుగా ఇక అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టు కూడా కొంత సమాధానం చెప్పారు. కాబట్టి ఆ సమాధానానికి సంబంధించి ఏప్రిల్ 2వ తారీఖు లోపు ఖచ్చితంగా ఇటు స్పీకర్ గాక పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం సుప్రీంకోర్టు తదుపరిగా యాక్షన్ కూడా, అంటే వేటు కూడా వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ యొక్క పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెప్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది కూడా మొత్తం వాస్తవాలతో కూడినటువంటి ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉంచింది. కాబట్టి ఖచ్చితంగా వేటు పడితే మాత్రం ఈసారి దానం నాగేందర్ పైన వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన పార్టీ ఫిరాయించడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి లోక్సభగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి సికింద్రాబాద్ నుంచి. ఆ యొక్క ఆధారాలన్నీ కూడా
సుప్రీంకోర్టు ముందు ఉంచారు కాబట్టి సో ఖచ్చితంగా వేటు పడితే మాత్రం మొదటిగా దానం నాగేందర్ మీదనే పడే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత ఇక స్పెషల్ లీవ్ పిటిషన్ ముఖ్యంగా ఈ దానం నాగేందర్ పైన అదేవిధంగా కడియం శ్రీహరి పైన తెల్లం వెంకటరావు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఉంది కాబట్టి సో ఏప్రిల్ 2వ తారీఖు మాత్రం ఖచ్చితంగా ఈ స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మాత్రం సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. సైదులు ఇటు ఇరుపక్షాల వాదనలపై అయితే నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టి అలాగే తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటారు? రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సైదులు.